హాయ్ హలో వెల్కమ్ టు జాటివి హెల్త్ ఛానల్. జాగింగ్ పేరుతో రన్నింగ్ అత్యుత్తమ వ్యాయామాల్లో జాగింగ్ ఒకటి. కానీ జాగింగ్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కొందరు వాపోతుంటారు. నిజానికి వాళ్ళు చేసేది రన్నింగ్ అని. ఈ రెండిటి మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జాగింగ్ పేరుతో రన్నింగ్ చేస్తే కొన్ని సమస్యలు ఉంటాయని అంటున్నారు. జాగింగ్ అంటేనే సౌకర్యంగా పరిగెత్తడం, స్థిరమైన తక్కువ వేగాన్ని మెయింటైన్ చేయడం, వ్యాయామం చేస్తున్నప్పుడు ఆయాసం లేకుండా పక్కవారితో మాట్లాడగలుగుతుంటే అది సౌకర్యవంతమైన వేగం అని అర్థం చేసుకోవాలి. కొత్తగా వ్యాయామం మొదలుపెట్టే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి, గుండె ఆరోగ్యం మెరుగు పడాలనుకునే వారికి జాగింగ్ మేలు చేస్తుంది. అలా కాకుండా వేగంగా పరిగెడితే అది రన్నింగ్ అవుతుంది. సాధారణ వ్యాయామం కాకుండా పోతుంది. ఇది అథ్లెట్లు కండరాల సామర్థ్యం పెరగాలనుకునే వారికి ప్రయోజనం కలిగిస్తుంది. అయితే ఇందుకు తగినంత ప్రాక్టీస్ కావాలి. సాధారణ వ్యక్తులు సరైన పద్ధతి పాటించకుండా రన్నింగ్ చేస్తే లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వేగంగా పరిగెత్తినప్పుడు పాదాలు, మోకాలు, తుంటి కీళ్లపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇది శరీర బరువు కంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎముకలపై నిరంతరం ఒత్తిడి పడితే చిన్న చిన్న పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. రన్నర్స్ ని అని పిలిచే ఈ సమస్యకు చికిత్స తీసుకోకపోతే దీర్ఘకాలికంగా ఇబ్బంది పెరుగుతుంది. వేగంగా పరిగెత్తుతున్నప్పుడు శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం పడుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగా ఉన్నవారు, ధూమపానం అలవాటు ఉన్నవారు అతివేగంగా పరిగెడితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శరీరం స్థిరంగా లేనప్పుడు అకస్మాత్తుగా వేగాన్ని పెంచడం మంచిది కాదు. అలా చేస్తే మెడ, వెన్ను కాళ్ళల్లో కండరాలు పట్టేస్తాయి. జాగింగ్ లో వేగం ఎక్కువైతే శరీరం కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొన్నిసార్లు తీవ్రమైన నీరసం, నిద్రలేమి, మానసిక ఆందోళన, చిరాకు లాంటి సమస్యలు చుట్టుముడతాయి. అలవాటు లేని వారు ఒక్కసారి వేగంగా పరిగెత్తడం వల్ల గుండె వేగం అకస్మాత్తుగా పెరుగుతుంది. రక్తపోటు ఉన్నవారికి, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం. తీవ్రమైన సందర్భాల్లో గుండెపోటుకు దారితీస్తుంది. మరి ఏం చేయాలి? ఏది ఎంచుకోవాలి? జాగింగ్ మాత్రమే చేయాలనుకునే వారు ఖచ్చితంగా సౌకర్యవంతమైన వేగంతోనే మొదలు పెట్టాలి. శరీరం అలవాటు పడ్డాక క్రమంగా వేగాన్ని పెంచవచ్చు. ఇక మొత్తం వర్కౌట్లో 80% సౌకర్యంగా నెమ్మదిగా పరిగెత్తాలి. కేవలం 20% సమయం మాత్రమే వేగంగా పరిగెత్తడం మంచిది.